గౌరవనీయులు ఏ రేవంత్ రెడ్డి గారు స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలతో తాను పవిత్రుడవుతూ యావత్ ప్రజానీకానికి తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తున్న శుభవేళ వేంచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు ఈ పవిత్ర సందర్భం పవిత్ర క్షేత్రం శుభాకాంక్షలు అందిస్తోంది, స్వాగతం పలుకుతోంది. హలో చెక్ హలో. ప్రకృతిలో దృగ్గోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో నమోవకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం. భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాలా మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి దంపతీయుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు. సహస్ర కుంభాభిషేక మహోత్సవం. ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధురకవి వానమామలై పీఠాధిపతి రామానుజ జీయస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు. అదిగో సుదర్శన సందర్భం సుదర్శనంగా ప్రతి భక్తుడి నేత్రోత్సవంగా, హృదయోత్సవంగా, భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి. బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని, సకల కళల్ని దర్శనంలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది. నవంబర్ 6వ తేదీ 2024 విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో కర్షంలోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా పాంచానిక పంచకుండాత్మక యాగం నిర్వహించింది ఈ దేవస్థానం. ఈ రోజు దాకా మూలమంత్ర, మూర్తిమంత్ర, విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో, వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం. స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో అదిగో సుముహూర్తం. భగవత కర్మ కరిష్యామి. శ్రీమదఖిల సార్వభౌమాన్ బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య
योगानंद लक्ष्मी योग्र लक्ष्मी नारसिंहस्वामिनः लोक ज्ञानार्थं विश्वशान्त्यर्थम् अस्य दासानुदासस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य वंशोद्भवस्य रेवंत रेड्डी नामधेयस्य धर्मपत्नी गीता नामधेयाय सह कुटुंबानां गोत्रोद्भवस्य सत्यनारायण रेड्डी नामधेयस्य धर्मपत्नी नैमिषानाम्या सपुत्रिका रियांश नामधेयस्य సహ కుటుంబానాం అయ్యా అందరూ కూడా దర్శించే వారందరూ కూడా ఎవరి గోత్రనామాలు వారు చెప్పుకోండి. అందరూ బాగుండాలి, అందరికంటే మనం ఇంకా కొంచెం బాగుండాలి, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయాభయారోగ్య అష్టైశ్వర్య అభిరుచ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం భగవద్ ఆచార్య నిరహేతు గజాయమాన కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ 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 శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకరాన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ త్రిదండి బాణమామలై రామానుజ జేర్ స్వామి మంగళాశాసన పూర్వక స్వర్ణమయ విమాన గోపుర కుంభాభిషేక ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరి హరిసతి భాగ్యానుసంధాయిని శోభాంగే విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతీ విమాన గోపురం భగవతే లక్ష్మీనారసింహస్వామినః సమర్పయామి సమర్పయామి ఛాయామి చక్రం సమర్పయామి కృతవద్వాంకరం నందశక్తి శంఖం కోదండపాశౌ హలముదలగదా భద్రచూడాం జయేతి దోర్భిః సవ్యాపసవ్యైః సంవిరారాజితర్పైః యూహస్తేజోభిమానీ నరక విజయనో జృంపదాం సంపదేవః శంఖం చక్రం జజాపం పరజమశూయం శూలపాశాంకుశాస్త్రం బిభ్రాణం వజ్రఖేటౌ హలముదలగదా కుండమగ్రకృతౌష్ఠం ద్వారాకేశం త్రినేత్రం జలదలవం ఆరకేయూరభూషం జాయే షట్కోణ సంస్థం సకల విభజన ప్రాణ సంహార చక్రం శ్రీ సుదర్శనాయ నమః ఆవాహయామి సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్గ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి ఆపప్పునందు పృథివీ భువస్థానమూర్ఛేదదాదన మహేరణాయ చక్షసే యోవశ్వతమోరశస్తస్య భాజయతే కుశదేర్వమాతర తస్మాదరంగమామవోజస్య క్షయా జన్మత ఆపో జనయతా జనా